కాబట్టి ఒక నాటకం వేశాడు. నేను వెళ్తుంటే దారిలో నాకు యేసు కనపడ్డాడు, వెలుగొచ్చింది, స్వరం వచ్చింది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి ఆయన పిలిచాడు నన్ను, కాబట్టి నేను కూడా యేసు మతంలోకి మారిపోతున్నాను అని చెప్పి ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు. ఇది కూడా 2-3 సందర్భాల్లో 2-3 రకాలుగా చెప్తాడు. ఒకసారి స్వరం వినపడింది అంటాడు, వెలుగు కనపడలేదు అంటాడు, ఇంకొకసారి వెలుగు కనపడింది కానీ స్వరం వినపడలేదు అంటాడు. ఇట్లా 2-3 రకాలుగా మార్చి ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు. అసలు బైబిల్లో పెద్ద అబద్ధాలు కోరు ఎవరయ్యా అంటే పౌలే. అవునా? అసలు బైబిల్లో పెద్ద అబద్ధాలు కోరు ఎవరయ్యా అంటే పౌలే. అవునా? ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, మొట్టమొదటి 9వ అధ్యాయంలో ఈ సౌలుతో పాటు ఉన్నవాళ్ళు కూడా యేసు మాట్లాడిన మాటలు విన్నారు, కానీ వాళ్ళకేం కనపడలా. అదే 22వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు వెలుగును చూశారు కానీ మాటలు వినపడలా వాళ్ళకి. 26వ అధ్యాయానికి వచ్చేసరికి వీళ్ళందరూ కింద పడిపోయారు. అసలు చూశారో లేదో విన్నారో లేదో రాయలా. ఇప్పుడు బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉంటాయి, వేరు పుస్తకాలు ఉంటాయి, 66 పుస్తకాలు ఉంటాయి కదా. ఒక పుస్తకానికి మధ్య కొన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే వేరు రచయితలు వేరు కాలంలో రాశారు కాబట్టి. ఇది ఒకే అపోస్తల కార్యాలు, ఒకడే సౌలు ఒకడే సౌలు. అసలు ఒక పుస్తకంలోనే ఇన్ని అబద్ధాలా? ఒక్కడు చెప్పినవే ఇన్ని అబద్ధాలు. నాకు యేసు కనపడ్డాడని చెప్పి రాసుకున్నాడు 2-3 చోట్ల. అందులో ఒకదానికి కాంట్రడిక్షన్స్ అనమాట. ఒక చోట ఏమో నాతో పాటు ఉన్నవాళ్ళు నాతో మాట్లాడిన వాని స్వరాన్ని విన్నారు అని రాశాడా, ఇంకొక చోట ఏమో ఆ స్వరాన్ని వాళ్ళు వినలేదని రాశాడు. కట్టుకథ అనమాట, పెట్టకథలో. ఇక్కడ విశ్వాసం అని చెప్పడం ద్వారా ఇంకొకసారి అతను కట్టుకథ చెప్పాడు అని దొరికిపోయాడు. అంటే తన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఒక అబద్ధంతో ప్రారంభించాడు, అబద్ధాలతో నిర్మించాడు. బైబిల్లో పౌలంత మోసగాడు ఇంకెవరు లేరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చూశారు కదా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారు ఒక అబద్ధికుడు అని చెప్పి, పౌలు గారు చెప్పింది దొంగ సాక్ష్యం అని చెప్పి, ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారండి. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మనం జవాబు చెప్పి తీరాలి. చెప్పకపోతే కనుక ఈయన చెప్పిందే నిజమని భావించి అమాయక హైందవులు మోసపోతారు. అలాగే క్రైస్తవులు కూడా ఈ యొక్క విషయం మీద మంచి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో వైరుధ్యాలు లేవు. బైబిల్లో పౌలు గారు ఎక్కడ అబద్ధం చెప్పలేదని మనం నిరూపిద్దాం. అలాగే మీరు కూడా తెలుసుకోవాల్సింది ఉంది. దీని గురించి ముందు ఏదైతే పౌలు గారు దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనం విషయంలో ఆయన 2-3 రకాలుగా మాట్లాడా, లేకపోతే ఏం మాట్లాడాడు అనేది తెలుసుకునే ముందు అసలు పౌలు గారి గురించి మరొక మాట కూడా ఈ యొక్క కరోనాకర్ మాట్లాడాడు. దాని గురించి కూడా ఒకసారి చూసిన తర్వాత మనం వెళ్దామండి. బైబిల్లో పౌలు అనేవాడు ఉంటాడు, వాడు మొదలుపెట్టాడు. ముందు వాడు ఏ నాటకం వేశాడంటే, ముందు క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఉండేవాడు. తర్వాత అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు? మనం దీనికి వ్యతిరేకంగా ఉండే కంటే ఇందులోకి వెళ్తేనే మంచి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకున్నాడు. ఏంటి ఆ ప్రయోజనాలు అంటే, అంతకుముందు యూదు మతంలో ఉండేవాడు ఈ పౌలు, యూదు మత విశ్వాసి. అయితే యూదు మతంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే, కేవలం లేవీయులు మాత్రమే యాజకులు. అక్కడ అంటే 10% సిస్టమ్ ఉంది కదా, ఇది యూదు మతంలో ఉంది. ఆ మతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 10% ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. వాళ్ళలో 12 తెగలు ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా లేవీయులు లాగా ఆ 10% తీసుకోవడానికి అర్హులు కాదు. కానీ క్రైస్తవ మతం ఏం చేసిందంటే, లేవీయులు అనేవాళ్ళు కాదు, ఎవడైనా అక్కడ మతబోధకుడు అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ పౌలుకి, నేను కూడా ఈ మతంలోకి మారిపోతే ఇప్పుడు ఏ శిష్యులు దోచుకుంటున్నారు ఆల్రెడీ, వాళ్ళకలాగా నేను కూడా దోచుకోవచ్చు అని చెప్పి పౌలుకి అర్థం చేసుకున్నాడు. ఆ టైంలో అర్థమైంది. కరోనాకర్, అసలు నీకు పౌలు గారి గురించి కనీస అవగాహన ఉందా? పౌలు గారు ఎందుకు మారాడు, ఆయన జీవన విధానం ఏంటి, ఆయన ఏం బోధించాడు అనే కనీస అవగాహన నీకు లేదు. బైబిల్పై నీకు ఉన్నది జీరో నాలెడ్జ్. ఆ జీరో నాలెడ్జ్ తోటి అమాయక హైందవులు మోసం చేస్తూ ఉన్నావు. ఈయన చెప్పేది ఏంటంటే, పౌలు గారంట 10వ భాగం వస్తుందని, 10వ భాగం కోసం పౌలు గారు క్రైస్తవ్యంలోకి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. లేవీలు మాత్రమే 10వ భాగం తీసుకుంటారు, పౌలు గారికి 10వ భాగం అందదు. కాబట్టి 10వ భాగం కోసం ఈయన పౌలు గారు యూద మతం నుండి క్రైస్తవ మతంలోకి వచ్చాడు, క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేశాడు అనేది ఈ కరోనాకర్ చెప్పే మాట. తెలియని వాళ్ళకి ఇది నిజంగా ఉంటుంది కదా, కానీ తప్పండిది. ముందుగా 10వ భాగం కొద్దాం. యూద మతంలో 10వ భాగం ఉంటుందని పదే మాట్లాడుతున్నారు కదా. అసలు హిందూ మతంలో కూడా 10వ భాగం ఉంది. అదేంటో ఒకసారి చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. సంపూర్ణ శివ మహాపురాణము. ఇందులో కనుక గమనిస్తే విద్వేశ్వర సంహిత 13వ అధ్యాయంలో చూడండి, వ్యవసాయం చేస్తే వచ్చే లాభంలో 10వ వంతు పాపములను పోగొట్టుకోవడం కోసం దానం చేయాలి, మిగిలినది ధర్మకార్యాలకు, అభివృద్ధికి, భోగములకు ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చేయని వాడు రౌరవాది నరకాలను పొందుతాడు. 10వ భాగం అనేది ఖచ్చితంగా బ్రాహ్మణులకు ఇవ్వాలి. దానం అనేది ఏంటంటే, బ్రాహ్మణులకు ఇచ్చేదాన్ని దానం అంటారు. మిగిలిన ధర్మకార్యాలకు, దానం వేరు ధర్మం వేరు. ఓకే, మన దాంట్లో కానుక అంటాం, వాళ్ళ దాంట్లో దానం అంటారు అనమాట.
అయితే ఈ బ్రాహ్మణుడికి ఈ దశమ భాగం ఇవ్వకపోతే కనుక ఏమవుద్దంటే రౌరవాది నరకాలకు పోతాడు అని ఉంది. దశమ భాగం గురించి హిందూ గ్రంథంలో ఉంది కదా, చూశారు కదా. తర్వాత దేవి భాగవతం, శ్రీ దేవి భాగవతం ఇక్కడ కూడా చూడండి, 9వ స్కందము 45 నుండి 46 శ్లోకాల్లో కనుక గమనిస్తే చూడండి, బ్రాహ్మణుడు అడిగిన దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాక నరకానికి పోతాడు. చూసారా, బ్రాహ్మణుడికి దక్షిణ అడిగినా కూడా ఇవ్వకపోతే కనుక నరకానికి పోతాడని ఉంది. బైబుల్ ఎక్కడన్నా ఇక్కడ ఉందా? బైబుల్ ఎక్కడైనా సరే దక్షిణ భాగం ఇవ్వకపోతే నరకానికి పోతాడని ఉందా? లేదు కదా. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. లోబులుగా ఉండొద్దు. ఇప్పుడు దేవునికి మనం ఇస్తేనే కదా దేవుని పని జరుగుద్ది. అందులో భాగంగా దశమ భాగం అనేది మినిమం. ఓకే, ఆ దశమ భాగం అనేది ఇవ్వలే పరిస్థితులు ఉన్నాం అనుకో, ఇవ్వక్కర్లేదు. అప్పు చేసి మరి ఇమ్మని చెప్పి బైబిల్ చెప్పట్లేదు. ఎందుకంటే అప్పు చేయువాడు అప్పు ఇచ్చేవాడికి దాసుడు అని చెప్తుంది కాబట్టి. అప్పు చేసి ఇవ్వక్కర్లేదు, కానీ లేకపోతే ఇవ్వక్కర్లేదు. ఒకవేళ ఉంటే కనుక ఉండి కూడా ఇవ్వకపోతే కనుక లోబులు కింద పరిగణలో తీసుకొని లోబులు పరలోక రాజ్యం చేరని చెప్పడం తప్ప దశమ భాగం ఇవ్వకపోతే నరకానికి పోతారని బైబిల్ ఎక్కడ చెప్పవాళ్ళ. సరే, దశమ భాగం నుంచి మనం వేరే సబ్జెక్టు మన డెస్క్రిప్షన్ లింక్ కూడా చూడండి దశమ భాగం మీద. సరే, ఇప్పుడు గమనించండి, ఇది దశమ భాగం హిందూ మతంలో ఉంది. దశమ భాగం ఇవ్వకపోతే కనుక నరకానికి పోతారని కూడా హిందూ మతంలో చూసాం. ఓకే, సరే. అయితే ఇప్పుడు పౌలు గారు ఆయన అప్పుడు చక్కగా రోమా ప్రభుత్వంలో ఉన్నాడు, రోమీయుడిగా ఉన్నాడు. ఆయన పౌరసత్వం రోమా పౌరసత్వంలో ఉన్నాడు, రోమీయుడిగా ఉన్నాడు, చక్కగా సుఖంగా సంతోషంగా ఉన్నాడు. అలాంటి పౌరు గారు అప్పుడు క్రీస్తు సంఘం, కొత్తగా ఏర్పడ్డ క్రీస్తు సంఘం, క్రీస్తు శిష్యులు, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా చిత్రహింసలు గురవుతా ఉన్నారు. వాళ్ళు రోమా ప్రభుత్వం చేత చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అటు యూదులతో ఘర్షణ పడుతూ వాళ్ళు చాలా చిత్రహింసలు పడుతున్న పరిస్థితులు. పౌలు గారు కూడా ఆ క్రైస్తవులను చిత్రహింసలు గురి చేస్తున్నాడు. ఈ సందర్భాల్లో క్రైస్తవులు దశమభాగం ఎక్కడ తీసుకుంటున్నారు? అప్పుడు క్రైస్తవులు దశమభాగం తీసుకొని చక్కగా సంతోషంగా హాయిగా ఉన్నారు కాబట్టి క్రైస్తవ్యులకు వెళ్ళాడా? కాదు కదా. అప్పుడు క్రైస్తవ సంఘం అనేది చిత్రహింసలు గురవుతున్న పరిస్థితి. దశమభాగం కాదు, ఇలాంటివి ఏమీ లేవు, మొదట లేవు. వాళ్ళు విశ్వాసంతో సువార్త ప్రకటించటం అలా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే వాళ్ళు చిత్రహింసలు గురయ్యి వీళ్ళ పౌలు గారి చేత చంపబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే రోమా ప్రభుత్వం చేత, యూదుల చేత చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉండే. అలాంటి పరిస్థితులు ఎవడైనా సరే డబ్బు కోసం ఆశించి వెళ్తాడా? ఏదో క్రైస్తవ్యం బాగా డబ్బులతో బాగా వర్ధిల్లుతుందని చెప్పి వెళ్ళాడా పౌలు గారు? ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కరుణాకృష్ణ. అసలు పౌలు గారు వచ్చి సుఖపడింది ఎక్కడండి? డబ్బు కోసం వేస్తే కనుక వెంటనే క్రైస్తవుని వదిలేసి వెళ్ళిపోయేవాడు. కానీ పౌలు గారు అలాగే పౌలు గారు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 కనుక గమనిస్తే చూడండి, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. పౌలు గారు చాలాసార్లు దెబ్బలు తిన్నాడు అని, అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి రాయబడుతుంది. పౌలు గారు చెప్పిన మాటలే. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చూసారా, 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అలాగే చూడండి, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, ఇలాగా చాలా ఇబ్బందులు పడ్డాడండి పౌలు గారు. చాలా ఇబ్బందులు పడ్డారు పౌలు గారు. చాలాసార్లు చూడండి, ప్రయాసంతో కష్టంతో ఆకలి దప్పులు కలిగి ఉంటిని, ఉపవాసంతో ఉంటిని, చలితో ఉంటిని, దిగంబరత్వంతో ఉంటిని అని చెప్పి చాలా సందర్భాల్లో పౌలు గారు ఉన్నారు. ఎన్ని స్క్రీన్ కనపడుతుంది? 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ఈ విధంగా చూడండి. అయితే అదే పౌలు గారు రోమా పౌరసత్వం కలిగి ఉండి కూడా ఆయన ఇన్ని ఇబ్బందులు పడ్డాడు. ఓకే, చివరాఖరికి పౌలు గారు ఎలా చనిపోయాడంటే హతసాక్షిగా పౌలు గారు తల నరికి వేయబడి చనిపోయాడు. ఇది క్రీస్తు శకం 64-67 మధ్యలో నీరో చక్రవర్తి కాలంలో పౌలు గారు హతసాక్షి అయ్యాడు, తల నరికి వేయబడి. చూడండి, రోమా పౌరుడు కావడంతో పౌలును తల నరికి చంపారు, సిలువ వేయకుండా తల నరికి చంపారు అని ఉంది. అంటే ఇన్ని చిత్రహింసలకు గురయ్యి, ఇన్ని బాధలు పడి, క్రైస్తవ సంఘం అంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన మారాడు. తర్వాత చిత్రహింసలు పడ్డాడు, అలాగే హతసాక్షి అయ్యాడు. డబ్బు కోసం మారాడు. ఏం మాట్లాడుతున్నావు కరుణాకృష్ణ? పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. నిన్ను నమ్ముకుని కొంతమంది బర్రెలు మోసపోతా ఉన్నాయి. ఎన్నో క్రైస్తవ సంఘాన్ని ఎన్నో చిత్రహింసలు చేసినటువంటి పౌలు గారే మారి అన్ని చిత్రహింసలు పాలై మరణించాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క దర్శనం ద్వారా మారాడు. ఆ బైబిల్కు, క్రీస్తుకు గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ధర్మశాస్త్రం చెప్పింది క్రీస్తు గురించి అని తెలుసుకున్నాడు. కాబట్టి క్రైస్తవుడిగా కొనసాగాడు. అంతే తప్ప పౌలు గారు డబ్బు కోసం ఆశించి వచ్చాడు, క్రైస్తవ మతాన్ని విస్తరించాడని చెప్పడం అజ్ఞానం, అమాయకత్వం అనేది అర్థమవుతోంది. నెక్స్ట్ క్లిప్పింగ్ అండి.
కాబట్టి ఒక నాటకం వేశాడు. నేను వెళ్తుంటే దారిలో నాకు యేసు కనపడ్డాడు, వెలుగు వచ్చింది, స్వరం వచ్చింది, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి ఆయన పిలిచాడు నన్ను, కాబట్టి నేను కూడా యేసు మతంలోకి మారిపోతున్నాను అని చెప్పి ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు. ఇది కూడా 2-3 సందర్భాల్లో 2-3 రకాలుగా చెప్తాడు. ఒకసారి స్వరం వినపడింది అంటాడు, వెలుగు కనపడలేదు అంటాడు, ఇంకొకసారి వెలుగు కనపడింది కానీ స్వరం వినపడలేదు అంటాడు. ఇట్లా 2-3 రకాలుగా మార్చి ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు. ఇక ఏదైతే పౌలు గారికి దర్శనం కలిగిందో, యేసుక్రీస్తు వారు తాను దర్శించాడో, ఆ దర్శన గూర్చినటువంటి వాక్యాలు ఏవైతున్నాయో అపోస్తుల కార్యంలో, ఆ యొక్క వాక్యాలలో వైరుధ్యాలు ఉన్నాయి అని చెప్పి మొదలు మాట్లాడుతూ ఉంటారండి. పౌలు గారు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు నేను విన్నాను, మిగతా వాళ్ళు వినలేదని ఒక సందర్భంలో రాశాడు. అదే పౌలు గారు యేసుక్రీస్తు చెప్పిన మాటలు అందరూ విన్నారు అని చెప్పి రాసిన సందర్భాలు. అంటే ఒక సందర్భంలో ఏమో వాళ్ళు వినలేదని, ఒక సందర్భంలో వాళ్ళు విన్నారని చెప్పి ఇలా 2 సందర్భాలు పౌలు గారు అపోస్తుల కాలంలో రాశాడు. కాబట్టి పౌలు గారు ఆ దర్శనం ఏదైతే వాక్యాలు అవుతున్నాయో అందులో వైరుధ్యాలను వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజానికి పౌలు గారితో పర్సనల్‌గా మాట్లాడిన సందర్భాలు ఒకటున్నాయి. అలాగే పౌలు గారితో పాటు మిగతా వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా మరొకటుంది. 2 సందర్భాలు. పౌలు గారుతో యేసుక్రీస్తు వారు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని మాట్లాడిన సందర్భాలు ఒక సందర్భం. అది పౌలు గారికి యేసుక్రీస్తు వారికి సంబంధించిన విషయం హెబ్రీ భాషలో. అది పౌలు గారు విన్నాడు, మిగతా వాళ్ళు వినలేదు. అయితే పౌలు గారికి సహకారం మిగతా వాళ్ళు అందించాలి కాబట్టి, పౌలు గారిని దమస్కు మార్గానికి తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మరొక సందర్భంలో మాట్లాడాడు. అంటే ఒకే సందర్భంలో కొన్ని మాటలేమో పౌలు గారికి మాత్రమే వినపడేలాగా చెప్పాడు. మరికొన్ని మాటలేమో మిగతా అందరికి కూడా మిగతా అందరూ కూడా వినపడేలాగా ఇంకొక మాటలు చెప్పాడనమాట. కాబట్టి పౌలు గారికి సపరేట్‌గా చెప్పిన మాటలు వేరే ఉన్నాయి. మిగతా వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి చెప్పలేదు. తర్వాత అందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళకి కూడా అవసరమైన సందర్భాలు మిగతావి చెప్పామట. 2 సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవి వాక్యాలు విడగొడుతూ నేను వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ మీకు నెక్స్ట్ టెలికాస్ట్ అవుతది. ఏదైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో అపోస్తుల కార్యం దగ్గర పెట్టుకొని, వచనాలను దగ్గర పెట్టుకొని స్టెప్ బై స్టెప్ పరిశీలనగా మీరు చూస్తే గనక వీడియో అర్థమవుద్ది. లేకపోతే అర్థం కాదు. అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. జాగ్రత్తగా వీడియో పాజ్ చేసుకుంటూ వినండి. కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వైరుధ్యాలు ఉండవు. అబద్ధాన్ని చెప్పి మనం ఈ యొక్క ప్రకటన చేయక్కర్లా, సత్య ప్రకటన చేయక్కర్లా. నిజమే చెప్తాం. ఖచ్చితంగా సత్యమే చివరికి గెలుసుద్ది. బైబిల్ వాక్యాలు అయితే వైరుధ్యాలు లేవు. దాని గురించి వీడియో మొత్తం చూడండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి దైవదీవుని మీరు కూడా పొందుకోండి, సత్యాన్ని ప్రకటన చేయండి. వందనాలు. ప్రైజ్ లార్డ్. అయితే మన బైబిల్ విషయానికి వస్తే, బైబిల్లో ఎప్పుడు కూడా వైరుధ్యాలు ఉండవండి. కాకపోతే మనం వాక్యాలని ఒక ఆర్డర్లో పెట్టుకుంటే అప్పుడు చక్కగా అర్థమవుతుంది. అంతే తప్ప వాక్యాలను ఆర్డర్లో పెట్టుకోకపోతేనే, బైబిల్లో వాక్యాలు ఆర్డర్లో పెట్టుకోకపోతే ఒక విషయాన్ని పదే కొన్ని సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. వాటిని మనం ఆర్డర్లో పెట్టుకోకపోతే, టైం ప్రకారంగా ఆర్డర్లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా మనం పొరపాటు పడతాం. ఎలా ఉంటుందంటే బైబిల్ వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చును అని చెప్పి మనకి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13లోను ఉంటుంది. అదేవిధంగా బైబిల్ వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనకి కలిగింది కాబట్టి మనం దైవ గ్రంథంలో ఇలాంటి పొరపాట్లు అయితే ఉండవండి. మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనంలోను చూస్తే కనపడుద్ది. సరే, ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 7వ వచనంలో అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 7వ వచనంలో అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి. ఇక్కడ స్వరము విన్నట్లుగా మనకు ఉంది. ఏది? పౌలు గారితో ప్రయాణం చేసిన వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క స్వరము విన్నారు అని అపోస్తుల 9వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కానీ అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 9వ వచనంలో నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు అని ఉంది కదా. అంటే ఒక దగ్గర వచ్చేసరికి స్వరం విన్నారని పౌలు గారితో ప్రయాణం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పౌలు గారితో దమస్కు మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వాళ్ళు పౌలు గారితో ప్రయాణం చేసిన వాళ్ళు స్వరం విన్నారని, స్వరం వినలేదని మనకి అపోస్తుల కార్యంలోనే ఉంటుంది. కాబట్టి బైబిల్ వాక్యాల్లో వైరుధ్యాలు ఉన్నాయి, లేదా పౌలు గారు అబద్ధం చెప్పాడు, పౌలు గారు మోసం చేశారు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భం గురించి మనం పరిశీలించాలంటే ఈ 3 సందర్భాల్లో పౌలు గారు ఎందుకు అలా మాట్లాడారు, ఏ టైంలో ఎలా మాట్లాడారు, ఏ యొక్క వచనాలు బట్టి ఎలా మాట్లాడారు, ఆ వచనాలన్నిటి మనం దగ్గర పెట్టుకుందామండి.
చూడండి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోను ఈ విషయం గురించి ఉంటుంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 22వ అధ్యాయంలో ఉంటుంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో కూడా ఈ యొక్క సందర్భాల గురించి ఉంటుంది. పౌలు యొక్క దర్శనం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ వచనాలన్నిటినీ నేను ఒక ఆర్డర్లో పెడతాను. చూడండి బైబిల్ చదివే విధానం ఎలా ఉండాలంటే, మీరు డౌట్ వచ్చినప్పుడు ఇలాగే యేసుక్రీస్తు వారు మరణించి లేచినప్పుడు కూడా ఇలాగే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా వాక్యాలు వరుసగా పెట్టుకుంటేనే ఒక ఆర్డర్ అనేది వస్తుంది. అదేవిధంగా కాంట్రడిక్షన్ లేనట్టు క్లియర్ అయిపోతుంది. సరే ఇప్పుడు కూడా పెట్టి చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మొదలులేదు. ఇది కాంట్రడిక్షన్ చెప్పే విషయం. సరే ఇప్పుడు మనం చూద్దామండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 3వ వచనం నుండి వస్తున్నాను. 3వ వచనం నుండి వస్తే ఆ సందర్భాల ప్రకారం చూడండి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అసలు సందర్భం ఏంటంటే, ఆ పౌలు గారు క్రైస్తవ్యం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా మందిని చంపుతూ ఉండేవాడు. అదేవిధంగా చెరసాల్లో వేయించేవాడు. అలాగే దమస్కులో కొంతమంది క్రైస్తవులు ఉన్నట్టు తెలుసుకుని పౌలు గారు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఓకే, అదేవిధంగా అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు, దమస్కు అనే ప్రాంతం దగ్గర మరి కాంట్రడిక్షన్ ఏం లేదు. దమస్కు సమీపించినప్పుడు అది ఏ టైము అనేది మనకి రాస్తా ఉన్నారు. మధ్యాహ్న కాలం మందు ఒక దగ్గర రాయని విషయాన్ని ఇంకొక దగ్గర రాయబడుతుంది. చెప్పాం కదా, మనం యెహోవాకి కొంత వచ్చినా కొంత వచ్చట పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి ఒక్కొక్క విషయం దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మధ్యాహ్నం అని లేదు, ఉదయం అని ఉందనుకోండి. సపోజ్ అపోస్తుల 9వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు కాంట్రడిక్షన్ అవుతుంది. కానీ అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో ఏ టైం అనేది రాయలేదు కాబట్టి ఈ టైం అనేది ఏ టైం అనేది ఇక్కడ రాస్తా ఉన్నాడు తప్ప, అక్కడ ఒక టైం రాసి ఇక్కడ ఒక టైం రాసాడు అనుకోండి, అప్పుడు కాంట్రడిక్షన్ అనుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఏ టైంలో కనిపించాడు యేసుక్రీస్తు వారు అంటే, దమస్కు నాకు సమీపించినప్పుడు, ఇక్కడ దమస్కు దగ్గరగా వచ్చినప్పుడు, సమీపించినప్పుడు, తేడా ఏం లేదు. మధ్యాహ్న కాలం మందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అది ఏ టైము? మధ్యాహ్నము అని చెప్పి ఇంకొక విషయం మనకి క్లారిఫై చేస్తా ఉన్నారు. దమస్కు దగ్గరగా. అదే అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 12లో, అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞయు పొంది దమస్కు పోచుండగా రాజా మధ్యాహ్నం మందు, సాయంత్రం లేదు ఉదయం లేదు, మధ్యాహ్నమే అంటే కాంట్రడిక్షన్ లేదు. మధ్యాహ్నం మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిమి. మనకి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం ప్రకారంగా ఈయన మీద ప్రకాశించడం ఉంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఈయన చుట్టూ ప్రకాశించినట్టు ఉంది. అంటే ఈయన మీదే కాదు, ఈయన చుట్టూ ప్రకాశించినట్టు ఉంది. ఆ చుట్టూ అంటే అటున్నటువంటి పక్కన ఉన్నటువంటి జనాల మీద అందరి మీద కూడా ప్రకాశించినట్టుగా వెలుగు వచ్చినట్టుగా మనకి ఇదొక క్లారిఫై అయిపోయింది. ఇక ఎక్కడ కూడా మనకి వాళ్ళు దమస్కుకి వెళ్తున్నారు. దమస్కు దగ్గరగా ఉండగానే మధ్యాహ్న కాలం ముందు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యారు. ఆ వెలుగుని పౌలు గారే గాక చుట్టుపక్కల వారు కూడా అనుభవించారు. ఇంతవరకు కాంట్రడిక్షన్ ఏం లేదు. తర్వాత సందర్భం చూద్దాం, విడగొట్టుకుందాం వాక్యం. తర్వాత అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నేల మీద పడ్డాడు. ఓకే, వెలుగు కనిపించగానే నేల మీద పడ్డాడు. సౌలా నీవేళ హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఓకే, ఈ యొక్క మాట ఎవరితో చెప్తా ఉన్నాడు దేవుడు? తనతో, అంటే పౌలు గారితో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఓకే, ఇప్పుడు అతను నేల మీద పడ్డట్టుగా అతని గురించి రాయబడి ఉంది. అతను స్వరం విన్నట్టుగా, స్వరం ఎవరిదంటే యేసుక్రీస్తుదని పౌలు గారికి వినిపించింది. ఇదే విషయం మనకి అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 7వ వచనంలో, నేను నేల మీద పడి సౌలా నేల మీద పడినట్టే ఇక్కడ కూడా ఉంది. నేల మీద పడ్డ తర్వాతే మనకి యేసుక్రీస్తు స్వరం విన్నట్టుగా క్లియర్ గా ఉంది. అపోస్తలుల 22:7లోను అపోస్తలుల 9వ అధ్యాయంలోను 22:7లో నేల మీద పడి సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసుని అని నాతో చెప్పాను. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అదేవిధంగా అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంకి వచ్చేసరికి
మేమందరమును నేల మీద పడ్డప్పుడు ఆయన ఒక్కడే కాదండి, మిగతా వాళ్ళకు ఫస్ట్ ఈయన మీద ప్రకాశించినట్టుంది, తర్వాత ఈయన చుట్టూ ప్రకాశించినట్టుంది, అదేవిధంగా అందరి మీద కూడా ప్రకాశించినట్టుంది. ఆ ప్రకాశమానానికి పౌలు గారితో పాటు ఆయనతో పాటు వస్తున్నటువంటి ప్రయాణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేల మీద పడ్డట్టుగా స్పష్టంగా మనకి ఇక్కడ క్లారిఫై చేస్తా ఉన్నాడు. ఎవరెవరు పడ్డారనే విషయం ఇక్కడ క్లారిఫై చేస్తున్నాడు. అంతేగాని అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో నేను ఒక్కడే పడ్డానని గాని, నేను మాత్రమే పడ్డానని గాని లేదు. ఈయన గురించి మాత్రమే రాయబడింది తప్ప మిగతా వారి గురించి రాయబడలేదు. అంతేగాని నేను ఒక్కడే పడ్డాను, నేను మాత్రమే పడ్డానని మనకి లేదు. కాదు, ఎవరెవరు పడ్డారనే విషయం నుంచి ఒక క్లారిఫికేషన్ అనేది అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో ఉంది. అదేవిధంగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో కూడా 9వ అధ్యాయంలో అది ఏ టైము, మధ్యాహ్నమా, ఉదయం, సాయంత్రం అని లేదు గాని అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో అది మధ్యాహ్న టైము, అదేవిధంగా అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో అది మధ్యాహ్న టైం అని క్లారిఫై చేస్తున్నారు. అంటే ఒక విషయాన్ని క్లియర్ గా రాస్తున్నారు తప్ప ఒక విషయాన్ని వ్యతిరేకించట్లేదు. అక్కడ లేని విషయాన్ని రాస్తున్నారు తప్ప ఉన్న విషయాన్ని వ్యతిరేకంగా రాయట్లేదు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంకి వస్తే, మేమందరము నేలపడినప్పుడు సౌలా ఎందుకు హింసించుచున్నావు, కోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో నాకు ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఇక్కడ పౌలు గారితోటి మాట్లాడినటువంటి దేవుడు ఏ భాషలో మాట్లాడాడు, అదే విధంగా ఏ విధంగా మాట్లాడాడు, ఉపమానం రీతిగా మాట్లాడా, ఎలా మాట్లాడాడు? ఇక్కడేముంది, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవు హింసించుచున్నాను, అది కూడా యేసును మాత్రమే ఉంది. ఎలా హింసిస్తున్నాడు, ఎంతగా హింసిస్తున్నాడు అనే విషయం గురించి మనకి అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. చూడండి, ఏమని, మునికోలులకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో. ఈ విషయం గురించి మనకి ఇక్కడ 9వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలో లేదు. ఎలా హింసిస్తున్నాడు అనేది, ఏ భాషలో మాట్లాడాడు అనేది మనకి 9వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలో లేదు. కానీ 26వ అధ్యాయంకి వచ్చేసరికి ఏ భాషలో మాట్లాడాడు అనేది క్లారిఫై వస్తుంది మనకి. అదేవిధంగా ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనకి క్లారిఫై వస్తుంది తప్ప ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ అనేది కనపడాల. అసలు మునికోలులకు ఎదురు తన్నుట అనే ఏదైతే విషయం ఉందో అది ఏంటి అని కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాకపోతే చెప్తున్నాను, దీని గురించి స్కాలర్స్ చెప్పిన విషయం ఏంటంటే, బలమైన ఎద్దును అదుపులో ఉంచేందుకు దాని యజమాని ములుకోలుతో గుచ్చుతుంటాడు. అంటే క్రూరంగా సంఘాన్ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఒక ఎద్దుని నడిపేవాడు అది మాటనకపోతే ఏదన్నా సూది తీసుకుని గుచ్చుతూ ఉంటాడు అనమాట. అంటే గుచ్చినప్పుడు అది ఎంతగా బాధపడుతుందో, అంటే అది చాలా ఏదో కర్రతో కొట్టడమో తాడులతో ఆగటమే కాదు, కానీ గుచ్చుతాం, ఒక ఇనుప దాంతో గుచ్చుతం ద్వారా చాలా బాధపడుతుంది. ఆ విధంగా దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడు, అంత క్రూరంగా, ఒక మొరటిగా క్రూరంగా హింసిస్తున్నాడు అనే విధంగా ఆ అర్థమయ్యే రీతిలో ఆ విధంగా దాన్ని పోల్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, మునికోలు అంటే ఏంటంటే ఒక గుచ్చటం లాంటిది, సూది లాంటిది, బాధ పెట్టడం అన్నమాట. అది హెబ్రీ భాషలో మాట్లాడాడు. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడగగా, నీవు హింసించిన యేసును. ఇది ఎప్పుడు, ఈ డైలాగ్ ఎప్పుడు వచ్చింది? ఈ డైలాగ్ తర్వాత వచ్చింది. ఏది, మునికోలుకు ఎదురు తన్నుట నీకు కష్టం అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. ఇది జరిగిన తర్వాతే అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడగగా, ప్రభు నీవు హింసించుతున్న యేసును అని చెప్పిన విషయం ఉంది. ఓకే, ఇంకొంచెం విషయం యాడ్ అయిన తప్ప ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పౌలు గారికి దమస్కు మార్గంలో, దమస్కు దగ్గరగా ఉన్నప్పుడు మధ్యాహ్న కాలం మందు ఆయన కనిపించాడు. నీవెవరో అని అడిగినప్పుడు ఆయన, నేను యేసుని అని చెప్పాడు. అదేవిధంగా ఆయన ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం గురించి మాత్రమే చెప్పబడింది. అది హెబ్రీ భాషలో మాత్రమే చెప్పబడింది. అక్కడ వరకు హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నాతో మాట్లాడుతున్నాడు అనే వాక్యాలు మీకు స్పష్టంగా చూడాలి. నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. చూడండి, ఇక్కడంతా పౌలు గారితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్వరం నాతో పలుకుట వింటిని, నాతో చెప్పాను. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 8వ వచనం, నాతో చెప్పాను, నాతో ఒక స్వరం పలుకుట వింటిని. ఇదంతా ఎవరితో చెప్తున్నాడు? పౌలు గారితో చెప్తున్నాడు తప్ప ఎవరు హింసిస్తున్నారంటే పౌలు గారు హింసిస్తున్నారు. కాబట్టి పౌలు గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు తప్ప మిగతా వారితో మాట్లాడట్లేదు. ఆయన ఎవరు, ఆయన్ని ఎందుకు వచ్చాడు, ఆయన తనకు పరిచయం చేసుకోవటం
తాను ఎలా ఇబ్బంది పెడుతున్నాడు పౌలు అనే విషయాల గురించి పౌలుతోటే మాట్లాడుతున్నాడు. అది హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. పౌలు గారికి అర్థమయ్యే భాష హెబ్రీ భాషలో అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి. ఇది పౌలు గారికి దేవుడికి జరిగే సంభాషణ. మిగతా వాళ్ళకి జరిగే సంభాషణ కాదు. ఇది మిగతా వాళ్ళకి సంబంధం లేని సంభాషణ. కాబట్టి పౌలు గారు మాత్రమే ఇక్కడ పౌలు గారు మాత్రమే దాన్ని నాతోనున్న వారు ఆ వెలుగును చూచిరి గాని, అంటే చూచి పడ్డారు కదా వీళ్ళంతా. గాని నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అది పౌలు గారికి యేసుక్రీస్తుకు సంబంధించిన విషయము. పౌలు గారు ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, పౌలు గారికి ఎవరు ప్రత్యక్షమయ్యారు, పౌలు గారికి అర్థమయ్యే భాషలో హెబ్రీ భాషలో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. పౌలు గారికి చెప్పాల్సిన మెసేజ్ కాబట్టి దేవుని స్వరం అది. ఏదో సాధారణమైన స్వరం కాదు. ఆయన అప్పుడు సాధారణ మానవుడుగా లేడు. సాధారణమైనటువంటి మానవుడుగా లేడు. ఆయన లేచి ఆయన దేవుడిగా ఉన్నాడు. ఒక దర్శనం అది. అదొక దర్శనము. అదేవిధంగా అదొక ప్రాముఖ్యమైన విషయంగా ఆయన మనకు చెప్తా ఉన్నాడు. అది మిగతా వాళ్ళకి సంబంధం లేని విషయం. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడతాడు తప్ప అందరితో మాట్లాడు. అవసరమైతేనే మాట్లాడతాడు. కాబట్టి పౌలు గారికి సంబంధించిన విషయం కాబట్టి హెబ్రీ భాషలో మాట్లాడాడు. అదేవిధంగా అతనికి మాత్రమే మాట్లాడినట్టుగా మనం వచనాలు చూసాం. నాతో మాట్లాడాను అనే విషయాలు మీకు చాలా కోడ్ చేస్తూ చూపిస్తూ మాట్లాడాను. వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే స్పష్టంగా ఉంది. ఆయనతోనే మాట్లాడాడు. మళ్ళీ చూపిస్తాను. అపోస్తలుల 22:14 నాతో పలుకుట వింటిని, అందరితో కాదండి. అదేవిధంగా అపోస్తలుల 22వ అధ్యాయంలో కూడా నాతోనే చెప్పాను. అపోస్తలుల 22:7 నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అపోస్తలుల 9వ అధ్యాయం 4వ వచనంలో తనతో ఒక స్వరం పలుకుట వింటిని. తనతోటే, ఆయనతోటే, అంతే తప్ప మిగతా వారితోటి అని ఎక్కడా లేదు. కాబట్టే ఏమంటున్నాడంటే పౌలు గారు, నాతోనున్న వారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అంటే ఆయనతోనే మాట్లాడారు. నాతో మాట్లాడిన వారి స్వరము వాళ్ళు వినలేదు. అంటే మిగతా వారు వినలా. ఇది ఒక సందర్భం. ముందు యేసుక్రీస్తు వారు తాను పరిచయం చేసుకున్నాడు. ముందు ఒక సందర్భం, 2 సందర్భాలు జరిగినాయండి అక్కడ 2 సందర్భాలు జరిగినాయి. ఒక సందర్భం పౌలుకి యేసుక్రీస్తు వారు పరిచయం చేసుకున్న సందర్భాలు. రెండో సందర్భం పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది రెండో సందర్భం. 2 సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. మొదటి సందర్భం ఏమో పౌలు గారు యేసుక్రీస్తు తనకు తాను ప్రత్యక్షపరుచుకొని తాను ఎవరు అనేది ఎలా ఇబ్బంది పెడుతున్నాడు హెబ్రీ భాషలో మధ్యాహ్న కాలం బంధు పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. తను పరిచయం చేసుకున్న సందర్భం. ఈ సందర్భం ఎవరికి పౌలు గారికి సంబంధించిన విషయం కాబట్టి, పౌలు గారికి దేవుడికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ వరకు పౌలు గారికి మాత్రమే స్వరం వినిపించింది. కాబట్టి నాతో మాట్లాడిన ఆ స్వరం అని ఎవరు వినలేదు అని ఇక్కడ వరకు పౌలు గారు క్లారిఫై చేశాడు. ఇది తర్వాత ఇప్పుడు పడిపోయిన వాళ్ళు లేచారు. లేచి ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు కనిపించావు, నాతో మాట్లాడావు, ఓకే, పౌలు గారు అంగీకరించాడు, యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనే సందర్భం ఇప్పుడు రెండో సందర్భం. ఫస్ట్ పౌలు గారు మార్పు చెందే సందర్భం, పౌలు గారు మారు మనసు పొందే సందర్భం మొదటి సందర్భం. రెండో సందర్భం పౌలు గారు ఏం చేయాలి, మిషన్ ఏంటి అనేది రెండో సందర్భం. మొదటి సందర్భాన్ని పౌలు గారు మాత్రమే విన్నాడు. ఆయనతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు అని విషయాలు మీకు పైన వచనాలు చూపించారు. ఇప్పుడు రెండవ సందర్భం, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. అంటే చూడండి, ఇప్పుడు ఏదైతే ఈ మొదటి సందర్భంలో పౌలు గారితో యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో, నేను యేసుక్రీస్తుని, నువ్వు హింసించుతున్న యేసుని, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అనే సందర్భం ఏదో అది వినలా మిగతా వాళ్ళు. అది పౌలు గారికి సంబంధించిన విషయం కాబట్టి పౌలు గారు మాత్రమే మార్పు చెందాలి కాబట్టి, పౌలు గారు తెలుసుకోవాలి కాబట్టి, పౌలు గారు మారాలి కాబట్టి పౌలు గారు చెప్పాడు. రెండో సందర్భం వచ్చేసరికి పౌలు గారు ఏమేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మిగతా వాళ్ళు కూడా విని, ఎందుకంటే పౌలు గారు నడవలేని పరిస్థితికి వెళ్తాడు. పౌలు గారి జీవితంలో ఒక అద్భుతం జరగాలి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాల పట్ల మిగతా వారు కూడా తెలియాలి. ఎందుకంటే పౌలు గారిని తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, పౌలు గారికి సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకు కూడా వినాలి, ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతంకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఆయన ఎందుకు వెళ్ళాలి అనే విషయాలు మిగతా వాళ్ళకు కూడా అవసరమైంది. ఎందుకంటే పౌలు గారికి సహాయం చేయాలి కాబట్టి.
కాబట్టి పౌలుగా ఆయన ఏం చేయాలన్న మిషన్ మీద మిగతా వాళ్ళు కూడా వినపడేలాగా దేవుడు మాట్లాడాడు. నెక్స్ట్ సందర్భం, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి. ఏ స్వరము? ఇది. ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. పౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి, ఈ దమస్కులోకి వెళ్ళాలనే విషయం ఎలా తెలిసిందని మరి వీళ్ళకి? ఏమి వినకపోతే ఆయన పడిపోయి ఉన్నాడు, నేల మీద పడిపోయి ఉన్నాడు, కన్నులు తెరిచినాడు, ఏమి కనపడకుండా పరిస్థితిలో ఉన్నాడు, అంధకారం ఆయన అలముకుంది. ఈ దమస్కులోకి తీసుకొని వెళ్ళాలన్న విషయం పౌలు గారు చెప్పాడా? నన్ను దమస్కులోకి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడా అన్నట్టుగా ఉందా ఎక్కడన్నా? లేదు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకుని వెళ్ళారు దమస్కులోకి అంటే, ఏ స్వరం విన్నారు? పౌలు గారు దమస్కుకి వెళ్ళాలనే స్వరాన్ని వీళ్ళు విన్నారు. పట్టణంలోకి వెళ్ళము అనేది ఎక్కడికనేది కూడా యేసు చెప్పాడు, చూపిస్తాను. ఆ స్వరాన్ని విన్నారు కాబట్టి పౌలు గారు చెప్పకపోయినా పౌలు గారు పట్టుకొని దమస్కులో నడిపించిరి. వీళ్ళు కూడా వినాలి కాబట్టి దమస్కులోకి వీళ్ళు సహాయం చేయాలి, పౌలు గారికి సహాయం చేయాలి, పౌలు గారికి వీళ్ళు సహకారులు ఉండాలి కాబట్టి దేవుడు వారికి కూడా సంబంధించిన విషయం కాబట్టి వారు సహాయం చేయాలి కాబట్టి వారికి కూడా సంబంధించిన విషయం కాబట్టి దేవుడు రెండో సందర్భాన్ని పౌలు గారు ఏం చేయాలన్న సందర్భాన్ని వారు కూడా వినేలాగా మాట్లాడాడు. మొదటి సందర్భంలో పౌలు గారు మార్పు చెందాలి కాబట్టి పౌలు గారికి తను పరిచయం చేసుకుంటూ ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన మార్పు కొరకు అనే విషయాన్ని ముందు నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన పరిచయం చేసుకొని మార్పు చెందించిన తర్వాత పౌలు గారికి సహకారం చేయాల్సిన వ్యక్తులకు కూడా తెలుసుకోవాలి, ఆయన ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆయన సహకారం వీళ్ళు ఉండాలి కాబట్టి పౌలు గారు ఇప్పుడు అక్కడ దాకా వచ్చేసేసి లేదు నీ క్రైస్తవుని అయిపోతాను ఇక్కడ నుండి అంటే చుట్టుపక్కల సహకరిస్తారా? సహకరించరు. శుభ్రంగా తన్ని కూర్చోబెడతారు. ఈయన మాట కూడా వినరు. వాళ్ళు కూడా దేవుని స్వరాన్ని వింటే అప్పుడు పౌలు గారికి సహకరిస్తారు. కాబట్టి వాళ్ళ మిషన్ లో వాళ్ళు కూడా పాలుభాగస్తులు అవ్వాలి కాబట్టి పౌలు గారికి సహాయం చేయాలి కాబట్టి పౌలు గారు ఎక్కడికి తీసుకెళ్లాలన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వడం వరకు రెండో సందర్భాన్ని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా దేవుడు మనకి కానీ ఆ స్వరాన్ని వాళ్ళు విన్నారు. మొదటి సందర్భాన్ని వాళ్ళు వినలేదు, అదే పౌలు గారు చెప్పారు. రెండో సందర్భాన్ని వాళ్ళు విన్నారు. అదే మనకి నెక్స్ట్ 22 అధ్యాయాలు కనపడుతుంది. స్పష్టంగా మనకి వాక్యాలు విడగొట్టుకుంటే అర్థమవుతుంది. ఆ స్వరం వినిరు గాని ఎవరిని చూడక మౌనంలో ఉండి దమస్కులోకి తీసుకుని వెళ్ళేది. దేవుడు స్వరం వినటం బట్టి అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవాలని ఇది 22:9 చూడండి. తర్వాత 22 ఎలా ఉందో చూద్దాం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవాలని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోకి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో చెప్పాను. అపొస్తలుల 9వ అధ్యాయంలో ఏముంది? నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏం చేయవలనో నీకు తెలపబడని చెప్పాడు. ఏ విధంగా చెప్పాడు, ఎలా చెప్పాడు క్లారిఫై అంటే దమస్కులోకి వెళ్ళు, అక్కడ నువ్వు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడని చెప్పాడు. కాబట్టి ఏదైతే ఈ స్వరం ఏదైతే ఉందో ఇది విన్నారండి. కాబట్టి ఆ స్వరము విన్నారు. ఏది? అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు. ఏ స్వరం? ఆయన దమస్కుకు వెళ్ళాలి అనే విషయాన్ని విన్నారు. ఎందుకు విన్నారంటే వీరికి అప్పటిదాకా ఈ స్వరం ఎందుకు వినిపించలేదంటే ఇది వీరు సహకారం చేయాలి కాబట్టి దేవుడు ఈ స్వరాన్ని వీరికి వినిపించాడు. ఈ స్వరాన్ని విన్నారు. పౌలు గారితో ఎవరు మాట్లాడారు, ఆయన ఎలా ఇబ్బంది పెట్టాడు, ఆయన మార్పు చెందాలి కాబట్టి అనే సందర్భం అది పౌలు గారు విన్నారు. వెలుగును చూశారు కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అది వాళ్ళు వినలేదు. ఏది? యేసుక్రీస్తు తను పరిచయం చేసుకున్న సందర్భం వాళ్ళు వినలేదు. కానీ దమస్కుకు తీసుకెళ్లాలన్న సందర్భం మాత్రం వీళ్ళు విన్నారు. వీళ్ళు కూడా పాలుభాగస్తులు కావాలి కాబట్టి ఆ పరిచర్యలో సహాయం చేయాలంటే వీళ్ళు ఆ స్వరాన్ని విన్నారు. రెండో సందర్భాన్ని వీళ్ళు విన్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంట్రడిక్షన్ ఏం లేదు. సౌలు నేను నేల మీద పడి కన్ను లేచి ఏమీ చూడకపోయింది కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోకి ప్రయాణం చేసింది. దేవుడి మాట విన్నారు కాబట్టి ఇక్కడ దమస్కులోకి వెళ్ళుము విన్నారు కాబట్టి ఆయన తీసుకొని వెళ్ళడం మొదలెట్టారు. చూడండి, ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోకి ప్రవేశిస్తున్నాయి. నీవు ఇది అపొస్తలుల 26వ అధ్యాయం. మనం అపొస్తలుల 9వ అధ్యాయం చూసాం, 22వ అధ్యాయం చూసాం, 26వ అధ్యాయం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నీకు కనపడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుడు గాను సాక్షిగాను నియమించుటకై కనపడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను
బడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటగా నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఆయన యొక్క మిషన్ ఏంటి? ఆయన దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనే విషయాన్ని మొత్తం క్లారిఫై చేశాడు దేవుడు. ఆ ప్రకారంగా దమస్కుకి ప్రయాణమయ్యారు పౌలు గారు, అదేవిధంగా పౌలు గారి యొక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరు? దివాకర్ గారు. ఆ! మీకు వీడియో చేసుకోండి బ్రదర్. మీకు నచ్చినట్టు వీడియో చేసుకోండి. అయితే ఇక్కడ మొదటి సందర్భం ఒకటి ఉందండి, రెండో సందర్భం ఒకటి ఉందండి. మొదటి సందర్భంలో నాతో మాట్లాడాను అనే విషయాలు మీకు స్పష్టంగా చూపించాను. జాగ్రత్తగా చూడండి. నాతో మాట్లాడాను, నేను స్వరం విన్నాను. అదంతా ఆయనకు సంబంధించిన నాతో పలుకుట వింటిని, నాతో చెప్పాను, నాతో ఒక స్వరం పలుకుట వింటిని, తనతో ఒక స్వరం పలుకుట వినబడాను. ఈ వచనాలన్నీ తనకు సంబంధించిన విషయాలు. తర్వాత వచ్చేసరికి అపోస్తల కార్యం 22 తర్వాత వచ్చేసరికి అవి పౌలు గారికి సంబంధించిన విషయాలు కాబట్టి పౌలు గారికి విన్నారు. కానీ తర్వాత వీళ్ళు పరిచర్యలు భాగస్తులు కావాలి కాబట్టి అపోస్తల కార్యం 22:10 ప్రకారంగా మిగతా వారు విన్నారు. అక్కడ నీవు చేయుటకు ఆ స్వరం విన్నారని చెప్పి మనం తర్వాత చూసాం. కాబట్టి ఇదండి, దేవుడు ఎవరితో ఏ పని చేయించుకోవాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడతాడు. వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సింది కాబట్టి వాళ్ళతో కూడా ఆ స్వరాన్ని వినిపించాడు. అంతే తప్ప ఒకసారి స్వరం విన్నాడని, ఒకసారి వినలేదని ఇలా కాంట్రడిక్షన్స్ గా భావించవద్దు దయచేసి. కాబట్టి బైబిల్ వాక్యాలు సరిగ్గా అడలో పెట్టుకోవాలి. ముఖ్యంగా అసలు పక్కన వాళ్ళు విన్నారా లేదా అని మనం పక్కన పెడేస్తే, ముఖ్యంగా దేవుడు కనపడటం, మాట్లాడటం ఏదైతే ఉందో చాలా గొప్ప అద్భుతం. ఇందులో ఎక్కడ కూడా మనకి అభ్యంతర పడే విధంగా ఎక్కడ కూడా మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోలేని విధంగా లేదు. కాబట్టి లక్ష్మి గారు పౌలు గారి దర్శనం పొందడం విషయంలో ఎక్కడ కూడా వాక్యాల వైరుధ్యాలు లేవు. దర్శనం చూసినట్టుగా ఉంది, స్పష్టంగా ఆయన మాట్లాడినట్టుగా ఉంది. కాబట్టి పౌలు గారి దర్శన విషయంలో అయితే లేదు. పక్కనున్న వాళ్ళు విన్నారా వినలేదా అనే విషయం మీద ఉంది. పౌలు గారు ఒక దగ్గర దర్శనం చూశానని, ఒక దగ్గర నేను దర్శనం చూడలేదని మాట్లాడితే అప్పుడు మీరు దాని గురించి తప్పు చెప్పాడు కదా అనుకోవచ్చు. పక్కన విషయం పక్కన పెడితే ముందు పౌలు గారికి అయితే కనపడ్డాడు కదండి. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించుకుంటారని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ఈ బైబిల్ వాక్యాలు అయితే వైరుధ్యాలు ఉండవండి. మనం అర్థం చేసుకోవటంలోను, విడగొట్టుకోవడంలోను, దాని సందర్భానుసారంగా పక్కన పెట్టుకోవడంలోను, ఒక ఆర్డర్ లో పెట్టుకోవడం జరిగితే ఖచ్చితంగా మనకి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. యేసుక్రీస్తు సమాధి దగ్గర లేచిన వాక్యాలకు వచ్చేసరికి చాలా విషయాలు ఉంటాయి. అక్కడ కూడా అక్కడ మనకి మార్తా మరియా అనే సందర్భాలు ఇద్దరు ఉంటారు అక్కడ. ఒకళ్ళేమో సమాధికి వెళ్తారు, ఒకళ్ళేమో సమాధి నుండి వెళ్తారు. ఇలా చాలా విషయాలు ఉంటాయి. అది కూడా మీరు చూడండి, వారు చూడండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్. యేసుక్రీస్తు సమాధి దగ్గర వాక్యాల వైరుధ్యాలు ఉన్నాయా, అదేవిధంగా ఇస్కరియోతు చనిపోయిన వాక్యాల వైరుధ్యాలు ఉన్నాయా, ఇవి వీడియోలో వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి అవి కూడా చూడండి. అదేవిధంగా బైబిల్లో వాక్యాల వైరుధ్యాలు లేవని చాలా విషయాలు చాలా చక్కగా నేను ఒక్కనే కాదు, చాలా ప్రపంచవ్యాప్తంగా స్కాలర్స్ చెప్పిన విషయాలను పరిశీలించి అవి తెలుగులో మీకు లైన్ లో పెడతా ఉన్నాను. కొన్ని విషయాలు ఈ విషయంలో చాలా మంది స్కాలర్స్ ఏం చెప్పారంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు వినలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు వినలేదు అని రాశారు అక్కడ అన్నారు. అవును, అర్థం చేసుకోలేకపోయారు. హెబ్రీ భాషని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అని కూడా వస్తుంది. అప్పుడు స్వరం విన్నారు కదా అని వస్తుంది. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మొదటి సందర్భం ఉంది, రెండో సందర్భం ఉంది. మొదటి సందర్భం పౌలుకి సంబంధించిన విషయము, రెండో సందర్భం పౌలుకి అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళకి ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి రెండో సందర్భాన్ని ఇద్దరు విన్నారు. మొదటి సందర్భం ఓన్లీ పౌలుకి సంబంధించిన విషయం కాబట్టి పౌలు గారు విన్నారు. దేవుని వాక్య, అది దేవుని స్వరము కాబట్టి ఆషామేషిగా ఎవరికి వినపడితే వాళ్ళకి వినపడేలాగా ఆయన మాట్లాడతారు తప్ప అందరికి వినపడేలాగా మాట్లాడు. ఎవరికి అది అవసరమో అది మాత్రమే వారికి అర్థమయ్యేలాగా చెప్తాడు తప్ప అందరికి అర్థమయ్యేలాగా, అందరికి అనవసరమైన విషయాన్ని అందరికి తెలియజేసేలాగా మాట్లాడు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారని కోరుతా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, పరిశీలించండి. నేను చెప్పిన విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిశీలించండి. మీది పరిశీలన చేయండి. మీరు కూడా కౌంటర్ చేయండి. మీకు దేవుడు మీకు బయలుపరిచిన విధంగా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కూడా వాక్య పరిశీలన చేస్తూ మీరు వీడియోలు కూడా చేసుకోవచ్చు. అభ్యంతరం ఏం లేదు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.